నాకు రొమ్ములు పెద్దవిగా ఉంటాయి. నేను పుట్టినప్పుడు మా అమ్మ నా రొమ్ముల్ని పిండలేదట. బిడ్డ పుట్టగానే మగపిల్లవాని రొమ్ములు పిండకపోతే అవి పెరిగి పెద్దవి అవుతాయని అంటున్నారు. నిజమేనా? నిజం కాదు, దాంట్లో నిజం లేదు. మగపిల్లలకి పుట్టగానే రొమ్ములు పిండాలని లేదు, చాలా తప్పు చేస్తారు. దానివల్ల లేనిపోయిన నష్టం, అది వాచిపోయి కొన్ని రోజులు చాలా బాధపడతాయి. ఆ పని ఎప్పుడు చేయకూడదు. నాటు మంత్రస్థానాలు అలాగే చేస్తుంటారు. ఏదో రొమ్ములు అసలు ఇప్పుడు ఎన్నుకున్న పరిస్థితి అంటే గైనికోమేస్టియా అంటాం. ఈ గైనికోమేస్టియా ఏముందంటే వాళ్ళకి చాలా కారణం అంటే చెప్పలేము. ఆ కారణం ఇడియోపతిక్ అంటాం. కారణం స్పష్టంగా మాకు లేదు. కొంతమందికి హార్మోన్ డిఫిషియన్సీ వల్ల అలా రావడానికి అవకాశం ఉంది. స్పష్టమైన కారణం ఏదైనా లేదు. కారణంగా రొమ్ములు పెరుగుతాయి, మగవాళ్ళకి రొమ్ములు పెరుగుతాయి. ఆ రొమ్ములు పెరిగితే దానికి గైనికోమేస్టియా అంటామన్నమాట. దీనికి కొద్దిగా ఉంటాయి. కానీ ఎక్కువ మంది మగపిల్లలకి 8 ఏళ్ళు 10 ఏళ్ళు దాకా కొద్దిగా ఉంటాయి. చిన్న కోవా బిళ్ళంతా కూడా ఉండడానికి అవకాశం ఉంది. 80% పిల్లల్లో కొద్దిగా సరే బాపు ఉంటుంది. ఎందుకంటే తల్లిలో ఉన్నటువంటి ఈస్ట్రోజన్ హార్మోన్ అప్పటిదాకా. ఎప్పుడైతే మగపిల్లాడు 12 ఏళ్ళు 14 వచ్చేటికల్లా వాళ్ళు టెస్టోస్టెరాన్ హార్మోన్ వస్తుందో ఈ రొమ్ములు కొద్దిగా పెరిగినవి అవి కర్మ కూడా పోతాయి, పెరగవు. కానీ కొంతమందిలో మాత్రం ఆ మగవాళ్ళు ఈ టెస్టోస్టెరాన్ హార్మోన్ ఉత్పత్తి అయినప్పటికీ ఈ రొమ్ములు పెద్దవై ఆడవాళ్ళలాగానే పెద్ద రొమ్ములు తయారవుతాయి అన్నమాట. దానికి సర్జరీ చేసి తీసేయాల్సింది తప్ప మందులతో తగ్గవు, ఇంజక్షన్ వల్ల తగ్గవు. గైనికోమేస్టియా అంటాం. ఆడవాళ్ళలాగా రొమ్ములు మగవాడికి వస్తే గైనికోమేస్టియా అంటాం. దీనికి సర్జరీ ఒకటే ప్రధానం. పిండడంతో సంబంధం లేదు, పిండకపోయినా వస్తాయి. అసలు పిండకూడదు. పిండినట్లయితే అవి చిన్న పసి బిడ్డకి గంటల బిడ్డకి అవి లేనిపోయి బాసిపోతాయి. ఎంతో సుకుమారంగా ఉంటారు అప్పుడే పుట్టిన బిడ్డలు. ఆ పని ఎవ్వరూ చేయకూడదు, ఎక్కడ నొక్కకూడదు, ఏమీ చేయకూడదు. అంచేత అవసరం దానికి సంబంధం లేదు. అది కేవలం అతనికి మొన్న శరీర పరిస్థితులు వచ్చింది తప్ప ఇంకో కారణం కాదు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం మీకోసం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.